విజయవాడ కృష్ణలంక సీఏ నాగరాజు చేతిలో హతుడైనటువంటి గాదె సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి తనకు పూర్తిగా న్యాయం జరగలేదని చెప్పి ఆమె ఆరోపిస్తుంది. అంటే సిఐ నాగరాజును ఉరితీయాలని, ఈ కేసులో ఎంతమంది అయితే తన కుమారుడు మరణానికి కారణమయ్యారో వారందరినీ కూడా అరెస్టు చేస్తేనే తనకు న్యాయం జరిగినట్టుగా భావిస్తానని చెప్పి ఆమె వెల్లడించారు. అవసరమైతే తన కుమారుడి వద్దకు వెళ్ళిపోయి తాను కూడా న్యాయ పోరాటం చేస్తానంటూ ఆమె వ్యాఖ్యలు చేశారు. అంటే ఒకవేళ ఈ కేసులో న్యాయం జరగకపోతే ఆమె ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారో ఆమె మాటల్లోనే అర్థం చేసుకోవచ్చు. మరొక పక్క నిన్న సిఐ నాగరాజుని అదుపులోకి తీసుకున్నటువంటి సిట్ అధికారులు కోర్టులో హాజరుపరిచారు. ఆయనకి 14 రోజుల రిమాండ్ విధించడం జరిగింది. ఆయన్ను పోలీస్ కస్టడీకి అనుమతించాలి, ఈ కేసుకు సంబంధించి మరిన్ని విషయాలు రాబట్టడానికి విచారణకు ఆయన మాకు అనుమతించాలంటూ కోర్టును కూడా సిట్ అధికారులు కోరిన నేపథ్యంలో వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లోనే కాదు యావత్ భారతదేశంలోనే ఒక పోలీస్ అధికారి ఒక హత్య చేసి డెడ్ బాడీని కూడా మాయం చేసి, అంటే బూడిద కూడా దొరకకుండా, ఏ రకమైనటువంటి ఎవిడెన్స్ దొరకకుండా కీలక ఆధారాలన్నీ కూడా తుడిచివేసి ఏమీ జరగనట్టుగా కోర్టును కూడా తప్పుదో పట్టించే విధంగా నేరం చేసినటువంటి పోలీస్ ఆఫీసర్గా సిఐ నాగరాజు చరిత్రలో నిలిచిపోతాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చి ఇటువంటి కథనం ఎక్కడా వినదలేదు. ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా ఇది అతిపెద్ద చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ కేసుకు సంబంధించి నిన్న కోర్టులో హాజరుపరిచినటువంటి సిట్ అధికారులు రిమాండ్ రిపోర్ట్లో కొన్ని విషయాలు అయితే పొందుపరిచారు. అవి ఏ రకంగా ఉన్నాయని చూస్తే, వైల్ ప్రొడ్యూసింగ్ ద మార్జినల్లీ నోటెడ్ అక్యూజ్ ఐ రెస్పెక్ట్ఫుల్లీ submitted that before this court, this honorable court, this is a case of intentionally detection, wrongfully confinement and murder a person and intentionally causing the disappearance of evidence and giving false information. అంటే ఈ కేసుకు సంబంధించి పూర్తిగా ఏ రకమైనటువంటి కోణంలో సాయికృష్ణకు సంబంధించినటువంటి డెడ్ బాడీని మాయం చేసే అంశంలో కానీ ఏ రకంగా సిఐ నాగరాజు ఏ రకమైనటువంటి చర్యలకు పాల్పడ్డారన్నది ఈ రిమాండ్ రిపోర్టు ద్వారా కోర్టుకి సిట్ అధికారులు అయితే వివరించడం జరిగింది. అక్రమ నిర్బంధం మరియు చిత్రహింసలు, సాయికృష్ణను పోలీసులు అక్రమంగా నిర్బంధించి తీవ్రంగా చిత్రహింసలకు గురి చేశారు, దానివల్ల అతను మరణించాడు అన్నట్టుగా సిట్ అధికారులు ధృవీకరించారు. తప్పుడు సమాచారం అందించడం, అంటే సాయికృష్ణ ఆచూకీ తెలియటం లేదని కేసు నమోదు చేసినప్పటికీ అతను పోలీసు అదుపులోనే ఉన్నాడని తెలిసినా ఆ విషయాన్ని దాచిపెట్టేందుకు కనుక సిఐ నాగరాజు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించారని రిపోర్టు తెలిపింది. అదేవిధంగా ఈ కేసుకు సంబంధించి ప్రమాదవశాత్తు జరిగిన సంఘటన కాదని, దీని వెనక పోలీసు అధికారులు లోతైన కుట్ర ఉందని, బాధితుడిని చిత్రహింసలకు గురి చేసి ఆ తర్వాత మృతదేహాన్ని తరలించడంలో కూడా నిందితులు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించారని రిమాండ్ రిపోర్టులో స్పష్టంగా పేర్కొన్నది. అంటే ఈ కేసుకు సంబంధించి సిట్ అధికారులు అయితే పకడ్బందీగా రిమాండ్ రిపోర్ట్ రెడీ చేశారని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ తేలనటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి. అసలు ఏ కేసులో సాయికృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అంటే ఇక్కడ ప్రధానంగా మొన్నటి వరకు చెప్పింది ఏంటి, టాస్క్ ఫోర్స్ అధికారులు అతను అదుపులో తీసుకుని కృష్ణలంక పిఎస్కి తరలించి నాగరాజు గారికి అప్పచెప్పారని తెలుస్తుంది. నిన్న ఇచ్చినటువంటి వాంగ్మూలంలో సిట్ అధికారులకు ఇచ్చినటువంటి వాంగ్మూలంలో నాగరాజు గారు మొత్తం కర్త కర్మ క్రియ మొత్తం తానే అన్నట్టుగా, వేరే వాళ్ళు ఎవరికి సంబంధం లేదంటే మొత్తం నేరం ఆయన మీద వేసుకున్నాడు. అంటే సిట్ అధికారులకు తానే లేఖ రాశానని, అందువల్ల వాళ్ళు అతన్ని అప్పగించారన్నట్టుగా ఆయన తెలుపుతున్నారు. కానీ ఈ సిట్ ఆఫీసర్లు ఏం చేశారు, అలాగే ఈ సాయికృష్ణ మరణానికి సంబంధించి అదుపులో తీసుకున్నటువంటి టాస్క్ ఫోర్స్ అధికారులను కూడా వాళ్ళు విచారించారు. అలాగే ఏసీపీ లతాకుమారి మరికొందరు విచారించడం జరిగింది. కానీ ఇప్పుడు ప్రజెంట్ చూస్తుంటే కేవలం కేసు అంతా కూడా ఒక నాగరాజు మీదే బేస్ అయి ఉండటంతో ఆయనకు సహకరించినటువంటి వ్యక్తులు ఎవరు, అంటే అక్కడి నుంచి డెడ్ బాడీని తరలించే క్రమంలో ఎవరు సహకరించారు అది కూడా తెలియాల్సి ఉంది కదా. డెడ్ బాడీని అక్కడి నుంచి బస్టాండ్కి తరలించే క్రమంలో ఆయన సహకరించినటువంటి వ్యక్తులు ఎవరన్న అంశంపై కూడా ఇంకా పూర్తిగా క్లారిటీ లేదు. ఇంకా మరికొన్ని విషయాలు ఏదన్నా చూస్తే, అతనిపై సాయికృష్ణపై నాన్ బెయిలబుల్ వారెంట్లు ఉన్నా కోర్టులో హాజరుపరచలేదు. అంటే ఎన్బిడబ్ల్యూకి సంబంధించి 2 వారెంట్లు పెండింగ్ ఉన్నాయి. వాటికి సంబంధించి అతను అదుపులో తీసుకున్నాడంటే కోర్టులో హాజరుపరచాలి, కానీ ఉద్దేశపూర్వకంగానే అతను కోర్టులో హాజరుపరచలేదు. మరొక పక్క కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నట్టుగా దీని వెనకాల ఒక పెద్ద ల్యాండ్ సెటిల్మెంట్ ఉంది, దానికి సంబంధించి అడ్డంకులు తొలగి చేయడం కోసమే సాయికృష్ణని ఈ రకమైనటువంటి టార్చర్కు గురి చేసి అతను చావుకు కారణమయ్యారన్నట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరికొంతమంది ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా కారుమూరి వెంకటరెడ్డి లాంటి నాయకులు కూడా ఇది పూర్తిగా కుట్రతో చేసినటువంటిది, అతనికి ఒక ఎమ్మెల్యే సీట్ ఆఫర్ చేశారు కాబట్టి ఈ పై స్థాయిలో ఉన్నటువంటి నాయకులు ఎవరి పేరు కూడా బయట పెట్టకుండా
నాగరాజు జాగ్రత్త పడుతున్నారు అన్నట్టుగా ఆయన కూడా ఆరోపిస్తున్నారు. మరొక విషయం ఏంటంటే ఇతన్ని పోలీస్ స్టేషన్లో కస్టోడియల్ టార్చర్ చేసే టైంలో అతని యొక్క తల్లి సాయికృష్ణ యొక్క తల్లి కూడా అక్కడికి వెళ్ళి నేను చూశాను, గాయాలతో ఉన్నటువంటి నా కుమారుడిని చూశానని చెప్పి ఆమె ఫిర్యాదులోని స్టేట్మెంట్లో ఇచ్చినటువంటి ఆధారాలు. మరొక పక్క ఒక ఎస్ఐ ఎవరైతే ఈ కృష్ణలంక పోలీస్ స్టేషన్కి వచ్చాడో ఒక ఎస్ఐ కృష్ణలంక పిఎస్లో అతన్ని 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు అంటే 6/5/2026 నుంచి 8/5/2026 మధ్యలో తాను చూసినట్టుగా ఆయన కూడా సాక్ష్యం ఎవిడెన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది, ఆయన వాంగ్మూలం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అంటే ఇతన్ని మే 9వ తారీఖున అదుపులో తీసుకున్నారు అన్నటువంటి వార్తల నేపథ్యంలో అంతకంటే ముందుగానే సాయికృష్ణ అదుపులో తీసుకున్నారు, కానీ ఈ విషయాన్ని బయటపెట్టలేదు. ఉద్దేశపూర్వకంగా అతను ఫోన్ తీసుకున్నారు, అతని కాల్ డేటాని అరెస్ట్ చేశారు, సాయికృష్ణ కాల్ డేటాని. అలాగే విజయలక్ష్మి సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి కూడా ఆరోపించి తన ఫోన్ కూడా తీసుకుని స్వాధీనం చేసుకుని నాగరాజు తన దగ్గర పెట్టుకుని ఫోన్ ఇవ్వలేదు, ఆ ఫోటోలు కానీ డేటా అంతా కూడా డిలీట్ చేసేసాడు. 15 రోజుల తర్వాత నా కొడుకు ఎక్కడున్నాడో నేను ఫోన్ చేసుకుంటాను ఇవ్వండి అంటే అప్పుడు ఇచ్చాడు. అరెస్ట్ చేసిన సమయంలోనేమో దండ రెడీ చేసుకొని నీ కొడుకుని లేపేస్తానంటూ చెప్పాడంటూ విజయలక్ష్మి గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తుంటే ఇప్పుడు ఎస్ఐ చెప్తున్నటువంటి వాంగ్మూలం ఏదైతే ఉందో అంటే 6వ తారీఖు నుంచి 8వ తారీఖు మే 6వ తారీఖు 8వ తారీఖు మధ్యలో నేను అతను స్టేషన్లో చూశాను అంటే కస్టోడియల్ టార్చర్కి గురయ్యాడు అని చెప్పి అతను ఇచ్చేటువంటి వాదనకు బలం చేకూర్చే విధంగా ఆయన యొక్క స్టేట్మెంట్. అంటే సాయికృష్ణ మిస్సింగ్ కేసు అని హైకోర్టును కూడా తప్పుడు వార్తలతో హైకోర్టును కూడా తప్పు పట్టించే విధంగా సిఐ నాగరాజు ప్రవర్తించారు. అదేవిధంగా చూసినట్లయితే ఈ సీసీటీవీ ఫుటేజ్ ఏదైతే కృష్ణలంక పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజ్ ఏదుందో హేబియస్ కార్పస్ పిటిషన్ తల్లి దాఖలు చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ను భద్రపరచాలని చెప్పేసి విజయవాడ ఏజే ఎంఎఫ్సి కోర్టు కూడా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో కృష్ణలంక పోలీస్ స్టేషన్కి సంబంధించిన సీసీటీవీ ఏదైతే కీలక ఆధారాలుగా ఉన్నాయో ఆ సీసీటీవీకి సంబంధించింది మే 1 నుంచి జూన్ 1వ తారీఖు వరకు ఉన్నటువంటి ఎవిడెన్స్ అంతా కూడా ఆ డేటా అంతా కావాలి, దాన్ని భద్రపరచాలని చెప్పి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అలాగే నాగరాజుకు సంబంధించినటువంటి కాల్ డేటాన్స్ కూడా భద్రపరచాలని చెప్పి హైకోర్టు క్షమించాలి విజయవాడ ఏపీఎఫ్ఎంసీ కోర్టు ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో మరి దీనికి సంబంధించి కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఆ సీసీటీవీ ఫుటేజ్ కాస్త ఎరేజ్ అయిపోయింది. పోనీ ఆ ఒక్క డేట్కి సంబంధించి ఎరేజ్ అయిపోయిందంటే చాలా పకడ్బందీగా అంటే 1 సంవత్సరం పాటు పనిచేయలేనట్టుగా గత సంవత్సరం 5వ తారీఖు నుంచి అంటే 1/5/2026 నుంచి 1/6/2026 వరకు అంటే 2025 మే 1 నుంచి జూన్ 2026 వరకు 1వ తారీఖు వరకు ఉన్నటువంటి డేటా మొత్తం డిలీట్ చేసేశారు. మనం ఏ తప్పు చేసినా చిన్న ఎవిడెన్స్లో దొరికిపోతాం అంటే గతంలో చాలామంది చెప్తున్నారు కొంతమంది విశ్లేషకులు ఈ సీసీటీవీ ఆధారాలు అవి కూడా ఏమీ లేనప్పుడు ఓన్లీ ఇన్వెస్టిగేషన్ ద్వారాగానే రికార్డ్ చేసి పోలీసులు ఎంతోమందికి శిక్షలు వేయించారు. ఇప్పుడు సీసీటీవీ ఫుటేజ్ మాయం చేసినంత మాత్రాన నేరం పరిగణించకుండా పోతుందా, నేరం నిరూపణ అవ్వకుండా పోతుందా అన్న కోణంలో కొంతమంది విశ్లేషకులు కూడా చెప్తున్నారు. అది నిజమే కదా. ఇప్పుడు ఏంటి ఆయన ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ అంతా కూడా అరెస్ట్ చేశాడు, ఒక టెక్నీషియన్ తీసుకొచ్చాడు, ఏడాది పాటు ఉన్నటువంటి మొత్తం సీసీటీవీ ఫుటేజ్ని అరెస్ట్ చేశాడు. అంటే తను అరెస్ట్ అవుతాడని తనకు తెలుసు. అరెస్ట్ అయినా సరే ఏ రకమైనటువంటి ఎవిడెన్స్ దొరకకపోతే డెడ్ బాడీ కానీ వెపన్స్ కానీ సీసీటీవీ ఫుటేజ్లు కానీ ఏ ఆధారాలు దొరకకపోతే తను నిర్దోషిగా బయటకు వచ్చి తను చలామణి అవ్వచ్చు అన్న కోణంలో ఆయన చేసినటువంటి కుట్రలో భాగం ఈ సీసీటీవీ ఫుటేజ్ అరెస్ట్ చేయడం. అలాగే ఏ హోటల్లో పెట్టి అతను టార్చర్ చేశారని చెప్పారు, దానికి సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజ్ను కూడా కృష్ణలంక సిఐ నాగరాజు అరెస్ట్ చేశారు. అలాగే మరొక సీసీటీవీ అంటే బస్ స్టాండ్ నుంచి ఇక్కడికి తరలిచ్చే వరకు అంటే బస్ స్టాండ్కి డెడ్ బాడీని ఎలా తీసుకెళ్లారు, ఎవరు తీసుకెళ్లారు, అవన్నీ కూడా కావాల్సినటువంటి అంశాలు. అలాగే స్వర్గపూరి పోలీస్ స్టేషన్కి ఎవరు వచ్చారు, ఆ రికార్డులు నమోదు చేసినప్పుడు ఎవరున్నారు, ఈ ఎవిడెన్స్లన్నీ కూడా సిట్ అధికారులు ఇంకా రాబట్టాల్సి ఉంది. అంటే ఈ కేసుకు సంబంధించి పై అధికారులు హస్తం లేకుండా జరిగిందా, ఇంకెంతమంది ఉన్నారు అంటే చాలామంది ఇతర పార్టీ నాయకులు ఆరోపిస్తున్నట్టుగా దీనికి సంబంధించి ఒక బిగ్ ల్యాండ్ సెటిల్మెంట్ని దృష్టిలో పెట్టుకునే సాయికృష్ణ అడ్డం తొలగించుకున్నారు, దాన్ని నాగరాజును ఉపయోగించుకున్నారు. ఇప్పుడు ఏ రకమైనటువంటి ఎవిడెన్స్ చెప్పకుండా మొత్తం అంతా కూడా నాగరాజు నిందంతా కూడా తన నెత్తి మీద వేసుకుని దీనికి కర్త కర్మ క్రియ నేనే అన్నట్టుగా ఆయన పోలీసులకు లొంగిపోవటం వెనకాల ఒక భారీ ప్రణాళిక ఉందంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నేతలు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఈ ఎవిడెన్స్ అంతా కూడా కావాల్సి ఉంది. అంటే ఒక వ్యక్తే ఆయన్ని డెడ్ బాడీని తీసుకుని వెళ్ళి బస్ స్టాండ్ దగ్గర పడుకోబెట్టాడా,
ఏ రకంగా జరిగింది అంటే స్వర్గపురి శ్మశాన వాటికి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ రికార్డుల్లో ఎవరు మార్పులు చేశారు, ఇవన్నీ కూడా ఇంకా సేకరించాల్సినటువంటి అవకాశం ఉంది. అంటే ప్రధానంగా నాగరాజును అరెస్ట్ చేయడంలో జరుగుతున్నటువంటి తాత్సారంలో ప్రతి ఒక్కరు కూడా విమర్శిస్తున్నటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతానికి రిమాండ్కి పంపించారు, అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు. తద్వారా సిట్ అధికారులు ఈ విచారణ మరింత దర్యాప్తును ముమ్మరం చేసి మిగతా విషయాలు కూడా రాబట్టే పనిలో ఉన్నారన్నట్టుగా తెలుస్తుంది. అంటే ఒక పకడ్బందీగా ప్రణాళిక ప్రకారం ఈ రకమైనటువంటి హత్యకు పాల్పడినటువంటి సిఐ నాగరాజు పోలీసు చరిత్రలో ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో ఆయన చరిత్రలో నిలిచిపోతాడో అందరూ ఆలోచించవచ్చు. అంటే ఇక్కడ ఇంకొక కోణం ఏంటంటే ప్రధానంగా మనం తెలుసుకోవాల్సింది, నాగరాజు విషయం పక్కన పెడితే సాయి కృష్ణకు సంబంధించి కొన్ని కేసులు పెండింగ్లో ఉన్నాయని చెప్తున్నారు. కానీ చాలా కేసులు కొట్టివేసిన కేవలం 2 కేసులు NBW వారెంట్లు మాత్రమే పెండింగ్లో ఉన్నాయంటే కొన్ని మీడియా ఛానల్స్లో సాయి కృష్ణకు సంబంధించి ఒక ఫోక్సో కేసులో నిందితుడిగా ఉన్నాడు, అతను ఒక రేప్ కేసు చేశాడు, మర్డర్ చేశారంటూ వార్తలు ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలో సాయి కృష్ణకు సంబంధించినటువంటి మరదలు అప్పుడు తన మైనర్నని తను ఇష్టపడే తనతో వెళ్ళిపోతే ఇప్పుడు ఆ కేసును బయటికి తీసి తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. అలాగే తనను కూడా ఈ కేసులోకి రావడం మర్యాద కాదు, అప్పట్లో నా తండ్రి కావాలని ఆ కేసు పెట్టారు, నేను మైనర్ని కాకపోతే నన్నేం బలవంతం చేయలేదు, కావాలని నాపై ఏ అగాత్యం చేయకపోయినా ఈ రకంగా కేసు పెట్టారు అన్నట్టుగా ఆమె స్టేట్మెంట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో అది కూడా ఒక తప్పుడు ప్రచారంగా కనిపిస్తుంది. అంటే సాయి కృష్ణకి సంబంధించి 23 ఏళ్ల యువకుడు పూర్తిగా నాగరాజు అండ్ కో ఎవరైతే ఉన్నారో ఎవరో ఇంకా విచారణలో బయటపడాల్సినటువంటి వ్యక్తులంతా ఉన్నారు, వీళ్ళందరూ ఏ కోణంలో అతను పూర్తిగా అంతమొందించడానికి ప్రణాళిక వేశారన్న విషయాలన్నీ కూడా సిట్ విచారణలో పూర్తిగా తేలాల్సి ఉంది. మరిన్ని వివరాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం.